నిన్న మా రంగారెడ్డి కోర్టులో 9th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి మీద ఒక ముద్దాయి కరణ్ సింగ్ అనే ముద్దాయి, అతను ఆల్రెడీ 10 కేసులలో ముద్దాయిగా ఉన్నాడు. అది ఒక పోక్సో కేసు, మర్డర్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసే కేసు ఉన్నాయి ఆయన మీద. సో మొన్న ఒక 3-4 డేస్ క్రితము ఆయనకు లైఫ్ కన్విక్షన్ ఇచ్చారు ఆ జడ్జి గారు. మళ్ళీ ఇంకొక కేసులో అపియర్ కావడానికి మొన్న కోర్టుకు వచ్చిండు. వచ్చిన తర్వాత ఆ గ్రడ్జ్ తోని ఒక న్యాయమూర్తి మీదనే అతను చెప్పు విసిరి ఆమె డైరెక్ట్ సీట్ మీద పడేటట్టు, ఆమె ముఖాన్ని తగిలేటట్టు చెప్పు విసిరిండు. పోలీస్ ఎస్కాట్ కూడా ఉన్నారు, 5-6 ఉన్నారు. కానీ వారు కూడా ఊహించలేదు లోపలికి వచ్చినాక హ్యాండ్కప్ తీస్తారు కాబట్టి. ఇమ్మీడియట్ గా జడ్జి రియాక్ట్ అయ్యి పక్కకు జరిగేసి మాకందరికి కూడా అడ్వకేట్స్కి ఇన్ఫార్మ్ చేసి ఇమ్మీడియట్ గా మా రంగారెడ్డి జిల్లా న్యాయవాదులందరూ కూడా జడ్జి గారి కోర్టాలకు వెళ్ళి పరామర్శించి ఆ అక్యూజులు కూడా పట్టుకోవడం జరిగింది. పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ఇది ఒక న్యాయమూర్తి మీద కాదు, న్యాయ వ్యవస్థ మీదని జరిగిన దాడిగా మేమందరం పరిగణిస్తున్నాము. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా నిన్న ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని బార్ స్టేషన్లు కూడా బంద్ పాటిస్తున్నాయి స్వచ్ఛందంగా. ఈ దాడి ఏదైతే జరిగిందో ముక్త కంఠంగా ప్రతి ఒక్క న్యాయవాది, న్యాయమూర్తి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ కరణ్ సింగ్ అనే ముద్దాయికి ఆల్రెడీ శిక్ష అనుభవిస్తుండు. ఇంకా కఠినమైన శిక్ష అటువంటి వ్యక్తిని ఇంకా అంటే యావజ్జీవ కాకుండా ఇంకా ఏ శిక్ష అయితే ఉంటుందో ఇంకా ఎక్కువ రోజులు ఉండాల్సిన పని లేదు, ఉరిశిక్ష విధించాలని మేము కోర్టు వారిని కూడా కోరుకుంటున్నాము. న్యాయవాదుల మీద జరిగిన దాడులను మేము ఇప్పటి వరకు ఖండించుకుంటూ వస్తున్నాము. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి కూడా పోరాడుతున్నాం. ఇవల్ల మొట్టమొదటిసారి ఒక న్యాయమూర్తి మీద కూడా దాడి జరిగింది. దీని కూడా న్యాయమూర్తి అంటే కూడా మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు, మా న్యాయవాదుల నుంచి వచ్చిన వారే కాబట్టి దీనికి సంఘీభావంగా మేము ఎక్కడైనా ఎవరైనా న్యాయవాది మీద కానీ, న్యాయమూర్తి మీద కానీ, న్యాయ సిబ్బంది మీద కానీ దాడి జరిగిందనుకోండి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఎవరైనా సరే, ఏ అక్యూజర్ అయినా, ఇంకెవరైనా, ఏ వ్యక్తి అయినా సరే అకారణంగా చెయ్యి చేసుకున్నా, అకారణంగా మాటలన్నా, అకారణంగా కేసులు పెట్టినా కానీ తీవ్రంగా పరిగణిస్తాము, తీవ్రంగా శిక్షిస్తాము. మేము దీన్ని ప్రతిఘటిస్తున్నాం. ప్రతి ఒక్కరం కూడా వీళ్ళందరూ కూడా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క న్యాయవాదికి, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి న్యాయవాది ఇలా బైకాట్ అని చెప్పినా గానీ అందరు కూడా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అలాగే నిన్న పోలీసు వాళ్ళను కూడా కొందరు అంటే ఏది ఆ అక్యూజుడు పోలీసు వాళ్ళను కూడా చేయి చేసుకున్న సందర్భాలని. కాబట్టి మీరు కూడా సుమోటోకు కేసు పెట్టి వారిని కఠినంగా ఇంకా క్రైమ్స్ పెట్టి శిక్షించాలని ఈ సందర్భంగా పోలీసు వారు ఉండిన డీసీపీ గారికి చెప్పగానే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళు కూడా వచ్చేసి వాడిని పట్టుకొని బయటకు తరలించారు. సో ఈ సందర్భంగా ఈ దాడిని అయితే మేము ముక్త కంఠంతో ప్రతి ఒక్క న్యాయవాది ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికి కూడా నమస్కారం.